ఏరా పొద్దు పొద్దునేమో వేస్తున్నావు? అదేరా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ వస్తుంది కదా జూన్ 2nd వీక్లో. సో టైం తక్కువ ఉందని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామని స్టార్ట్ చేశా. డౌట్ రా ఇందులో నాకు, ఎల్సిఎం ఆఫ్ నార్మల్ నెంబర్స్ చేస్తున్నాను, కాకపోతే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, దీనికి ఏమైనా కాన్సెప్ట్ ఉందా స్పెషల్గా? ఇదే కదా నువ్వు అడిగిన క్వశ్చన్. సో చూద్దాం. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 25/7, 15/28, 20/21. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలి అంటే, ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ ఇస్ నథింగ్ బట్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చేయాలి. న్యూమరేటర్స్ ఏమున్నాయి? 25, 15, 20 కదా. తర్వాత డివైడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 28, 21 చేయాలి. ఇది కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చేసుకున్నట్లయితే ఎట్లా చేస్తాం? ఎల్సిఎం 25, 15, 20 వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ మనం ఏ టేబుల్ వెళ్తే ఫస్ట్ 5 తీసుకుందాం. 5 5 జా, 5 3 జా, 5 4 జా. ఇప్పుడు మల్టిప్లై చేయి. 5 × 5 25, 25 3 జా 75, 75 4 జా 300. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏమొచ్చింది? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఈక్వల్ టు 300 వచ్చింది. ఓకే, ఈ పక్కన పెట్టేసుకో. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 28, 21 కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, బిగ్గెస్ట్ నెంబర్ ఏది ఉంది? 28 ఉంది. దాని సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్తో డివైడ్ చేయి. 21 1 జా 21. ఎంత వస్తుంది ఆన్సర్? 7 వస్తుంది రిమైండర్. ఇప్పుడు మళ్ళీ మిగిలిన నెంబర్ ఏంటి? 21 ఇక్కడ వేసుకో. సో 7 3 జా 21, 0. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ ఏమొచ్చింది? 7 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ టోటల్ నెంబర్స్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ 7. సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి.